సిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన చదువులలో పదములలో పెదవులలో హృదయములో, చదువులలో పదములలో పెదవులలో హృదయములో, మాటలలోన పాటలలోన పరిశుద్ధతయే కావాలి. పరివర్తనయే రావాలి. మారుచున్న సమాజములోన చూపులలో రూపులలో కోరికలో తీరికలో, చూపులలో రూపులలో కోరికలో తీరికలో, అందములోన బంధములోన పరిశుద్ధతయే కావాలి. పరివర్తనయే రావాలి. మారుచున్న సమాజములోన సేవలలో త్రోవలలో వేడుకలో కూడికలో, సేవలలో త్రోవలలో వేడుకలో కూడికలో, యవనములోన కవనములోన పరిశుద్ధతయే కావాలి. పరివర్తనయే రావాలి. మారుచున్న సమాజములోన
ధైర్యములో ధైర్యములో సౌఖ్యములో ఐక్యములో శౌర్యములో ధైర్యములో సౌఖ్యములో ఐక్యములో సంఘములోన రంగములోన పరిశుద్ధతయే కావాలి, పరివర్తనయే రావాలి. మరుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన. మీ దగ్గర ఎంతమంది దగ్గర బైబిళ్ళు ఉన్నాయి? తెరిచి చూపించండి. బైబిల్ లేని క్రైస్తవుడు, భక్తి లేని క్రైస్తవుడు, బైబిల్ ఉండి చదవని క్రైస్తవుడు, బుద్ధి లేని క్రైస్తవుడు, చదివి దాని ప్రకారంగా నడుచుకొని క్రైస్తవుడు దరిద్రపు క్రైస్తవుడు. ఏంటండి, బైబిల్ ఉంటే చాలదు, ఏం చేయాలట? చదవాలి. చదివితే చాలదు, ఏం చేయాలంట? చదివిన దాని ప్రకారంగా నడుచుకుంటే ఏమవుతాడు తెలుసా? ఆయన వాక్యమును దివారాత్రములు ధ్యానించువాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. ఏది చాలామంది దగ్గర నరసరావుపేటలో బైబిల్ లేవా? ఉన్నాయండి, పాపం చేతుల్లోనే పవర్ లేదు. బస్తాలు బస్తాలు డబ్బులు ఇస్తే మోస్తారు, కానీ కోట్ల కోట్ల ఆస్తి కంటే విలువైన బైబిల్ మోయటానికి ఏంటండి బాధ? ఈ బైబిల్ను మనం మోస్తే బైబిల్ మనల్ని మోస్తుంది అన్నాడు ఒక దైవజనుడు. బైబిల్ మనకు దగ్గరుంటే పాపం మనకు దూరంగా ఉంటుంది, బైబిల్ మనకు దూరం అయితే పాపం మనకు చేరువవుతుంది. బైబిల్ని చదవండి, ధ్యానించండి. కాకినాడలో తిరుగుతున్న ఒక యవనస్తుడికి ఏమైనా విలువ వచ్చిందంటే దానికి కారణం నా బైబిలే. మారు మనసు పొందిన రోజు నా బైబిల్ను పట్టుకున్నా. ఈ రోజు వరకు ఈ చేతిలో నా బైబిల్ నా చేతిలో లేకపోతే నాకు పూర్తిగా ఉండదు నా డ్రెస్ కోడ్. నా కత్తేదని ఎత్తుక్కుంటుంటా. మీలో చాలామంది నా సెల్లేది అని ఎత్తుక్కుంటారు, చూసారా? ఏంటంటే కొంతమంది సెల్లు విడిచిపెట్టరు. సెల్ కంటే ఎక్కువ బైబిల్ను ప్రేమించండి. సెల్లో మాకు డిజిటల్ బైబిల్ ఉందండి, ఆడియో బైబిల్ ఉందంటారా? మంచిదే, వాడుకోండి. కానీ ప్రింటెడ్ బైబిల్ దగ్గర పెట్టుకొని ఒక పెన్ను పెట్టుకొని అండర్లైన్ చేసుకోండి. ఏంటండి మీరు చేతుల్లో బలం లేదా? ఇలా వెళ్ళిపోతుంది. 74 ఏళ్ళ యవనస్తుడికి నాకే బలం ఉంటే మీ చేతులేంటి వంగిపోతున్నాయి? నేను తెంపులేదే. కమా, బాగా ఎత్తిపెట్టుకోండి. ఎస్, నీ నరాల్లోనికి దేవుని శక్తి వస్తుంది, నీ ఎముకలు బలపడతాయి. ఎముకలకు సత్తువ కలుగజేయవాడు ఆయనే. కండలు కాదండి బలం, ఎముకలు. స్ట్రక్చర్ లోపల ఉన్న ఎముకలు కట్టుకుంటే మనిషి నిటారుగా ఉంటారు. ఎముకలు వంగిపోతే అన్నీ గూనొచ్చేస్తుంది మనకి. ఓకే, దేవుని స్తోత్రం. ఒక్కసారి మీ బైబిల్ని అలా ఓపెన్, ఇంకా బాగుంటుంది. మా వీడియోల్లో 1000 వాట్స్ బల్బ్స్ లాగా ఉన్నాయి అవి. చాలా 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 వందనాలు. ఏమనుకుంటున్నారు నరసరావుపేట వాళ్ళు అంటే? బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు సాతాను తరిమి 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 కొడతారు. హల్లెలూయా. దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయ దొరుకును. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. ఎప్పుడు చదవాలి? అన్ని సమయాల్లో. మీ బైబిల్ మీ ఎదురుకుండా పట్టుకోండి. ఇది నా దేవుని వాక్యం. చెప్పండి నాతో పాటు అందరూ, ఇది నా దేవుని వాక్యం. నేను అనుదినం చదువుతా, ధ్యానిస్తా,
వాక్యానుసారంగా జీవిస్తా. నా దేవుని మాటలు నాకెంతో ఇష్టం, వీటిని నా హృదయంలో భద్రపరుచుకుంటా. హల్లెలూయా. ఒకసారి మీ బైబిల్ని ముద్దు పెట్టుకోండి, ఎక్కడెక్కడో పెడతారు ముద్దులు. నా దేవుని వాక్యం. హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను వినండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. యెరూషలేము కొండ మీద ఉన్న పట్టణము. యెరూషలేము ఎవరైనా వెళ్ళారా? యెరూషలేము ఎవరైనా వెళ్ళారా? ఎక్కడ ఒక చీకుడు కనపడటం లేదు. యేసు ప్రభు జన్మించిన, నడిచిన, సేవ చేసిన, సిలువేయబడిన, పాతిపెట్టబడిన, ఖాళీ తిరిగి లేచిన ఖాళీ సమాధి, ఆ గలిలయ తీరం, ఆయన పాదాలు తాకిన స్థలాలన్నీ కట్టుకథ కాదు. యేసు ప్రభు అన్నది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, అన్ని ఊర్ల పేర్లు మార్చేస్తారు కానీ యెరూషలేములో ఉన్న యోర్దాన్ నది కానీ, గలిలయ సముద్రం కానీ, యెరూషలేము కానీ, సియోను కొండ కానీ, కల్వరి కొండ కానీ, ఒలివల తోటలు కానీ, గెత్సెమని కొండ కానీ, వాటి పేర్లు అప్పుడు ఇప్పుడు ఒకటే పేర్లు ఉన్నాయి. కపెర్నహూము, బేతనియా, ఆ గ్రామాలన్నీ ఉన్నాయి. యెరూషలేము ఉన్నతమైన, అందమైన పట్టణం. అది సియోను పరమ యెరూషలేముకు గుర్తుగా దేవుడు కొండల మీద కట్టబడిన పట్టణం. అది ఆశీర్వదించబడిన స్థలం. అది ఆదాము సమాధి అక్కడే ఉందని వినికిడి. అబ్రహాము మొట్టమొదటగా వాగ్దానము చేసిన భూమది, అబ్రహాముకు వాగ్దానము చేసిన భూమది. దావీదు మందిరానికి కొన్న స్థలం అది. సొలొమోను కట్టిన మందిరం ఉన్న స్థలం అది. యేసు ప్రభు జన్మించిన స్థలం అది. ఆ యెరూషలేం పక్కనే బెత్లెహేము, ఒక చిన్న దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం బెత్లెహేము. అది కొంచెం అటుపక్క వెళ్తే నజరేతు ఉంటాయి. అంటే యెరూషలేం అనగానే దేవుని పట్టణము, దేవుని చేత దీవించబడిన స్థలము. ఈ వ్యక్తి దేవుడు హెచ్చించి ఉన్నతమైన స్థలములో ఉంచితే, ఆశీర్వదించబడిన స్థలములో ఉన్న దీవెనకరమైన కొండ మీద ఉన్న వ్యక్తి యెరూషలేము నుండి యెరికో అనేది, ఎంతమందికి యెరికో తెలుసు? మనకు అవన్నీ తెలీదు. పెప్సీ తెలుసా? కోకోకోలా తెలుసా? అవి తెలుసు. ఏంటండి యెరికో తెలీదా? యెరికో తెలిసిన వాళ్ళు చేయి చూపించండి. అంటే బైబిల్ చదవరా మీరు? మరి తెలుసు కదా, మరి ఇంకేంటి? జక్కయ్య ఊరని చెప్పండి. ఎవరు ఊరు? అది శపించబడిన స్థలం. యెరికో పాత నిబంధనలు మనం చూస్తున్నాం, శపించబడిన స్థలం. యెరికో గోడలు, ఇశ్రాయేలీయులు యెరికో గోడల చుట్టూ తిరిగినప్పుడు ఆ పట్టణం కూలిపోయింది. ఈ పట్టణం ఎవరు తిరిగి కట్టకూడదు, ఇది శపించబడిన స్థలం అని చెప్పబడింది. యెరూషలేము పైనుంది, యెరికో దిగొస్తే దిగువనున్నది యెరికో పట్టణం. అది ఆశీర్వదించబడిన పట్టణము, ఇది శపితమైన పట్టణము. క్లుప్తంగా చెప్తాను. ఆశీర్వాదమును శాపము. శాపములో ఉన్న మనము దేవుడు ఆశీర్వాదము కలిగిన వారిగా చేశాడు. దేవుడు శపితులమైన మనల్ని కొండ మీదకి ఎక్కిస్తానన్నాడు, పరలోకానికి చేరుస్తానన్నాడు. దేవుడు ఉన్నత స్థితికి హెచ్చిస్తానంటున్నాడు. ఒకప్పుడు పాపపు ఊబిలో పడున్న మనల్ని, శరీరీచ్ఛలతో పడున్న మనల్ని, లోక కార్యాలతో మునిగిపోతున్న మనల్ని, పాప వ్యాపారాల్లో, దుర్వ్యాపారాల్లో ఉన్న మనల్ని తన రక్తమిచ్చి కొని తన సొత్తైన ప్రజగా చేసుకొని యెరూషలేములో రాజులైన యాజక సమూహముగా దావీదు యెరూషలేములో చక్రవర్తిగా ప్రతిష్ఠించబడ్డాడు. మనల్ని కూడా దేవుడు ఆధ్యాత్మికమైన జీవితాల్లో
ఉన్నత స్థితికి హెచ్చిస్తున్నాడు. ఎంతమంది మీలో రక్షించబడ్డారో ఒకసారి మీరు 2-3 సార్లు అడగక్కర్లేకుండా ఒక్కసారిగా జవాబు చెప్తే చాలా బాగుంటుంది. ఇవి చేయి చూపించండి. మీరు చెప్తుంటే వినపడతలేదు. కానీ రక్షించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారో? నరసరావుపేటలో కాదు, యెరూషలేములో ఉన్నారు. ఎక్కడున్నారు? పరమ యెరూషలేము కొరకు మనం సిద్ధపడుతూ నరసాపురం అనే బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ వెయిట్ చేస్తూ? నరసరావుపేట అనే బస్ స్టాప్లో ఎక్కడేం చేస్తున్నాం? మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలని? ఎరుకోకు పోదామనా? యెరూషలేముకు పోదామనా? నరకానికి పోదామనా? పరలోకానికి పోదామనా? ఓసారి నరకం చూసి వచ్చాక పరలోకం పోతానంటే కుదరదంట. పరలోకం వెళ్ళాక ఒక్కసారి నరకానికి వెళ్తానంటే కుదరదంట. అది అప్పుడు ఆలోచిస్తానులే, చచ్చాకంటే కుదరదంట. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావో ఇక్కడ ఉన్నప్పుడే నీవు దాని కొరకు సిద్ధపడాలి. నరకం కోసం సిద్ధపడక్కర్లేదండి. నరకం పోవాలంటే జారుడు బండి ఎక్కారా? మీ ఊర్లో పార్కులు ఉన్నాయా చిన్నపిల్లలు ఆడుకునేవి? పైకి ఎక్కి కూర్చుంటారు చూడండి. వాడు ఏమన్నా కష్టపడాలా? పెట్రోల్ కావాలా? దానికి కీ ఇవ్వాలా? ఆడ కూర్చుంటే ఏమవుతాడు చెప్పండి? జర్రడికి అంత జారుతాడు. నరకాలకు పోవాలనుకునే వాళ్ళు ఏం కష్టపడక్కర్లా, నేరుగా పాతాళంలోకి వెళ్ళిపోతాడు. పాతాళం అపరిమితముగా నోరు తెలుసుకొని ఉందంట. ఎంతమంది వచ్చినా సరే నాకు ఇంకా కావాలంటదంట. ఆ పాతాళానికి అడుగు లేదు కాబట్టి ఎంతమంది పడ్డా అది నిండదు. దాంట్లో పోయేవారు అనేకులు. అది అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచింది. కానీ దేవుని స్వరూపంలో చేయబడిన మన కొరకు చేసింది అది కాదు. అపవాదిని వెంబడించేవారు పాతాళానికి చేరుకుంటారు. పాతాళానికి పోవలసిన మనల్ని యేసు ప్రభు తన రక్తమిచ్చి కొని తన చేయి చాపి మనల్ని లేవనెత్తి, మీరు చేతులు ఎత్తారు చూసారా? ఏమిచ్చాడు మీకు ఆయన? రక్షణ ఇచ్చాడు. మారు మనస్సు పొందారా? మారు మనసు ఎంతమంది పొందారో చేయి చూపించండి. రక్షించబడిన వాళ్ళు ఎంతమందో చేయి చూపించండి. బాప్తీసం పొందిన వాళ్ళు ఎంతమందో చేయి చూపించండి. క్రైస్తవులు ఎంతమందో చేయి చూపించండి. ఇదేంటండి? మారు మనసు పొందిన వాళ్ళే రక్షించబడ్డోళ్ళు. మారు మనసు పొంది రక్షించబడ్డోళ్ళే బాప్తీసం పొందిన వాళ్ళు. బాప్తీసం పొందిన వాళ్ళే క్రైస్తవులు. మరి ఇదేంటి? క్రైస్తవులు అంట వేరంట, మారు మనసు పొందిన వాళ్ళు అంటే కొంతమంది కాదంట, రక్షించబడ్డారంటే మేమంట. అందరూ ఒకటే. ఒక్కొక్క చర్చ్ వాళ్ళు, ఒక్కొక్క సహవాసం వాళ్ళు ఒక్కొక్క మాట వాడతారు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి, ఆ తరువాత పరిశుద్ధాత్ముడు అనే వరం మీకు ఇవ్వబడుతుందని పేతురు చెప్పిన మొదటి ప్రసంగం. మరి చాలామంది మారు మనసు పొందామంటారు. పరిశుద్ధాత్మను పొందారా అంటే ఇంకా పొందలేదన్నాడు ఆయన. పొందారా లేదా మీరు? పరిశుద్ధాత్మను పొందటానికి పెంతెకోస్తు సంఘానికి వెళ్ళి, మారు మనసు పొందటానికి ఎల్ఈఎఫ్కి వెళ్ళి, రక్షణ పొందటానికి సిఎస్ఐ చర్చికి వెళ్ళి, బాప్తిసం పొందటానికి లూథరన్ చర్చికి వెళ్ళి చిలకరింపు బాప్తిసం పొంది, ఇట్లా ఉందా ఎక్కడన్నా? ఇన్ని చర్చిలు తిరగాల్సిన అవసరం లేదు. ప్రతి చర్చి పద్ధతులు వేరున్నా మారు మనసు అనేది వ్యక్తిగతంగా నీ పాపముల కొరకు నీవు పశ్చాత్తాపడి నీకు రావలసిన శిక్షను నీ కొరకు సిలువలో ప్రభువు భరించాడని ఆయనను నీ సొంత రక్షకుడుగా అంగీకరించి నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే అది మారు మనసు. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు. మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాం, మా పాపం మీద జయం వచ్చింది అనేవారు ఎవరో హల్లెలూయా చెప్పండి. ఇంకా రాలేదా? పడుతూ లేస్తూ ఉన్నారా? అదే పడుతూ లేస్తూ ఉన్నారు చాలామంది. ఎందుకు పడుతూ లేస్తున్నారు? కొంతమంది పిల్లలు పుట్టగానే చలాగ్గా ఉంటారు, 2 ఏళ్ళు రాగానే గంతులు వేసుకుంటూ నడుస్తుంటారు. కొంతమంది పిల్లలకి 3 ఏళ్ళు వచ్చినా 4 ఏళ్ళు వచ్చినా నడవరు, నడిపిస్తాను ప్రయత్నిస్తే తుప్పు పడిపోతుంటారు. వాళ్ళ కాళ్ళల్లో శక్తి ఉండదు. కారణం ఏంటంటారు? ఆ బిడ్డకు సరైన పోషకాహారము ఇవ్వలేదు.
ఆ బిడ్డకు డబ్బా పాలు ఇచ్చారేమో, ఆ బిడ్డకు సరైన ఆహారం పెట్టలేదు. 6 నెలలు వచ్చేటప్పటికి అన్నం పెట్టాలి కదండి. 9 ఏళ్ళ వరకు పాలే పట్టిస్తుంటే వాడు ఎట్ట పరిగెడతాడు చెప్పు? పసిపిల్లలకు పాలు, బలవంతులు పెరిగేటప్పుడు వారికి బలమైన ఆహారం ఇవ్వాలి. కానీ ఇవాళ చాలా చర్చెస్లో పాలే తాగుతున్న విశ్వాసులు ఉంటారు. రక్షించబడి ఎన్నేళ్ళు అయింది? 10 ఏళ్ళు అయింది. ఇంకా 10 ఏళ్ళ నుంచి ఏసయ్యా నన్ను క్షమించు, అయ్యా పల్లి పడిపోయానయ్యా, మళ్ళీ లేపానయ్యా, మళ్ళీ పడిపోయానయ్యా అంటుంటే ఏంటన్నమాట? మీరు రక్షణలో బలపడలేదు. అందుకే బలమైన ఆహారము దేవుని వాక్యాన్ని వినాలి. మీరు ఎంతసేపు వాక్యం విన్నా, ఆ విన్న వాక్యం మీ హృదయాలలో క్రియ జరగాలంటే మీరు ప్రార్థించుకోవాలి. ఎంతమంది మీలో ప్రార్థన చేస్తారు? చేయి చూపించండి చూద్దాం. మీరు అన్నీ బాగానే ఉన్నారే, మరి ఏంటి ఎంత మరి అన్నీ బాగానే ఉన్నారే? పరలోకమందున్న మా తండ్రి ఆ ప్రార్థన చేస్తారా ఏంటి? నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చుట్టమైతే ఆమేన్ నాయన. అలవాటు ప్రార్థన, ఆచార ప్రార్థన కాదండి. ప్రార్థన చేశానే చాలాసేపు ఏం చేసావంటే స్తోత్రం, అది ప్రార్థన? అది కాదు ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవటం, దేవుని మాటలు వినటం. ఎలాంటి ఎంతమందికి అటువంటి సంబంధం ఉంది? గుంపులో చేసే ప్రార్థన, చర్చిలో చేసే ప్రార్థన చాలదు. యేసుప్రభు చెప్పాడు, ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందున్న నీ దేవునికి ప్రార్థన చేయి. చూడండి, మనం రక్షించబడిన తర్వాత దీవించబడతామండి. మీలో రక్షించబడ్డామని చెప్తున్నారు కాబట్టి, రక్షించబడిన తరువాత దేవుడి మేలులు మీరు అనుభవిస్తున్నారా లేదా? ఎస్ ఆర్ నో? కమాన్. దేవుని మేలులు మీరు అనుభవిస్తున్నారా లేదా? అవునా కాదా? దేవుడు మీకు ఉద్యోగాలు ఇచ్చారా లేదా? మీ పిల్లలు చదువుకుంటున్నారా లేదా? మీరు చిన్నిళ్ళు కట్టుకున్నారా? కట్టుకోవాలని ప్రయత్నంలో ఉన్నారా? ఏందో ఇంకా కట్టుకోలేదా? పెద్దలు కట్టుకుంటావు కనిపెట్టి, ఏం కంగారు ఎందుకు? పక్కోళ్ళు కట్టేసుకున్నారు అంటున్నావు. పక్కోళ్ళు కట్టుకుని ఇల్లు పాత అయిపోద్దు, నువ్వు కొత్త ఇల్లు కట్టుకునేటప్పటికి. అప్పుడు వాళ్ళు ఏడుస్తారు పాపం, అయ్యో కొత్త టైల్స్ వేసారే, కొత్త స్విచ్లు పెట్టుకున్నారే, మనకి ఇంకా డబ్బా ఫ్యాన్ డుబ్బుకు తిరుగుతుంది. వీళ్ళు ఏందో రిమోట్ కంట్రోల్ ఫ్యాన్లు పెట్టుకున్నారే, ఏసీలు పెట్టుకున్నారే. ఏంటంటే ఆలస్యం అయితే దేవుడు ఎప్పుడు అత్యధికంగా ఇస్తాడు, కానీ ఎవరికి బెగబట్టేవాడు ఆయన కాదు. ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదాలు అమాంతంగా రావు. మెట్లోనే చూసారా, పైకి రావాలంటే అమాంతంగా పైన పడేయడం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి రావాలి. అంచెలంచెలుగా ఆయన హెచ్చిస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఇంకా ఎక్కువ ఇస్తా అన్నాడు. దేవుడు ఇచ్చిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత, మంచి బిడ్డలు ఇచ్చిన తర్వాత, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్న తర్వాత, బిడ్డలు మంచి కాలేజీలకు వెళ్ళి చదువుతున్న తర్వాత, చాలామంది కష్టాలు తీరిపోతే ప్రభువుకు దూరం అయిపోతున్నారు. అదే యెరూషలేము నుండి యెరికోకు దిగిపోవటం అంటే, దేవుని విషయాల్లో నుంచి లోక విషయాల్లోనికి దిగజారిపోతాం అంటే. దేవుడు ఆశీర్వదించబడిన పట్టణమైన యెరూషలేములో నుండి ఒక మనుష్యుడు యెరికోకి దిగిపోతూ ఉన్నాడు. ఎందుకంటే యెరికో అనగానే అది వ్యాపార స్థలం. ఏంటది? వ్యాపార స్థలం. వ్యాపారాలు చేయాలని ఆశ అండి. నిజంగానే వ్యాపారాలు చేసేవాళ్ళే ధనవంతులు అవుతున్నారు. ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎప్పుడూ అదే జీతం, అదే రాబడి. ఉద్యోగాలు చేసి మేడలు కట్టుకున్నవాడు ఎక్కడ కనపడతల్లా. కానీ వ్యాపారాలు చేసేవాళ్ళు మాత్రం గొప్పోళ్ళు అయిపోతున్నారు. అందుకని ఇప్పుడు అందరూ ఏం చేయాలనుకుంటారు? మాట్లాడరేంటి? చాలామందికి ఆశ ఏంటంటే దేవుడు హెచ్చించే వరకు ఆగరం. దేవుడు నన్ను హెచ్చించే వరకు నేను ఆగలేను, నన్ను నేనే హెచ్చించుకుంటాను. నీ జుట్టు పట్టుకొని పీక్కో, ఎంత పైకి లేస్తావో చూసుకో. నీ జుట్టు పట్టుకొని నువ్వు పీక్కో, లేస్తావా చెప్పండి? ఇంకా ఎక్కువ పీక్కుంటే జుట్టు ఊడిపోద్ది. ఇంకా ఏమన్నా ప్రయత్నం చేస్తే మొత్తానికే కింద పడిపోతావు.
చూసారా? ఈ ఎరికోకి దిగి వెళుతున్న మనిషి ఏమయ్యాడో చూడండి. తర్వాత బాగా చదవండి. ఎక్కడున్నారు మీరు? 10వ అధ్యాయము 30వ వచనంలో, లూకా సువార్తలో. యెరూషలేమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఎక్కడ చిక్కాడు వాడు? ఎక్కడ చిక్కాడండి? ఎవడో తెలుసా దొంగ? దొంగ ఎవడో తెలుసండి? దొంగ వాడు, దొంగ దోచుకునేవాడు. ఎవడాడు? సాతాను దొంగ, అబద్ధికుడు, మోసగాడు, తంత్రగాడు. వాడు నిన్ను దోసుకోవడానికి నిన్ను మోసగిస్తాడు. ఆ రోజు ఆదాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసగిచ్చాడు, దేవునికి దూరం చేసి శ్రమల పాలు చేశాడు. ఈరోజు దేవుణ్ణి వెంబడించాలనుకునే వారి దగ్గరకు వచ్చి సాతాను, నీ దేవుడు నీకు ఏం చేశాడు? నీ దేవుడు నీకు ఏం మేలు చేశాడు? నీ దేవుడిని నమ్ముకుంటే నీకు ఇంతేనా? నేను చెప్పినట్టు నువ్వు అంత అయిపోతావు, ఇంత అయిపోతావు, అదైపోతావు, ఇదైపోతావు అని ఆ లేనిపోని ఆశలు పెడతాడండి. పెట్టి దొంగ ఇస్తాడా, తీసుకుంటాడా? దొంగ ఏం చేశాడు అక్కడ? దొంగ ఏం చేశాడంటే దొంగల చేతిలో చిక్కుకొన్నాడు. వాడు ఏం చేశాడో చూడండి. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టిపోయాడు. వాళ్ళ ఎంతమంది సాతాను చేతుల్లో చిక్కుకొని ఆస్తులు పోగొట్టుకొని, ఆరోగ్యాలు పోగొట్టుకొని, సమాధానం పోగొట్టుకొని, జీవితం వృధాపరుచుకొని కృంగిపోయి ఉన్నారో తెలుసండి. సాతాను నమ్మకండి, ప్రభువును నమ్మండి. ఆయన నమ్మదగినవాడు, ఆయన మేలు చేసేవాడు. సాతాను మనల్ని దోచుకునేవాడు. మనకు చిన్నది ఇచ్చి ఆశ పెట్టి మనకున్నదంతా దోచుకునేవాడు. నిన్ను, నీ ఆరోగ్యం ఉన్నప్పుడు, నీ బలం ఉన్నప్పుడు, నీకు సౌందర్యం ఉన్నప్పుడు సాతాను నిన్ను ఉబ్బిస్తాడు, తబ్బిస్తాడు, నిన్ను యూజ్ చేసుకుంటాడు. అపవాది బాగా ఉపయోగించుకొని, చూడండి వాళ్ళ కాగితం కప్పులు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చాయి. దాని మీద ఏం రాసి ఉంటాయో తెలుసండి? ఆ నీళ్లు తాగేసిన తర్వాత ఏం చేయమంటుంది బాటిల్ మీద, ఆ కప్పు మీద? దాన్ని నలిపి పడసేయి డస్ట్బిన్లో, అంతే. సాతాను చేతుల్లో ఎవడైనా వాడి జీవితాన్ని పెట్టుకుంటే వాడు ఏం చేస్తాడో తెలుసా? నీ దగ్గర డబ్బులు ఉన్నంతకాలం, నీకు ఆరోగ్యం ఉన్నంతకాలం, నీవు బాగున్నంతకాలం నిన్ను జుర్రుకుంటాడు. నిన్ను వాడి ఇష్టం వచ్చినట్టు పాప కార్యాలు చేయడానికి, నీచ కార్యాలు చేయడానికి వాడుకుంటాడు. ఆ తర్వాత నిన్ను మంచాన పడేస్తాడు. మీరెప్పుడు సాతానుకి చోటు ఇవ్వక, అపవాదికి చోటు ఇయ్యకుడి అని బైబిల్ చెప్తుంది. అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఎదురండి పారిపోతాడు. వాడు శుభ్రంగా దొంగలు అతన్ని దోచుకొని, అతని వస్త్రాలు, అతని దగ్గర ఉన్న సొత్తు సొమ్ము అంతా దోచుకొని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయారంటాడు. కొట్టి ఇవాళ త్రాగుడు త్రాగేవాడు తను తాను కొట్టుకుంటున్నాడండి. జారత్వము చేసేవాడు తన శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఒకడు అగ్ని మీద నడిచిన ఎడల అతని కాళ్ళు కమలకుండునా, అతడు ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడల అతని ఒడి కాలకుండునా, తన పొరుగువాని భార్యను కూడువారు ఆ ప్రకారముగా నాశనమగును అని బైబిల్లో రాయబడిందండి. జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు. మనుషుడు చేసే ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. యవనస్తులారా, సరదా కాదు. చిన్న వయసులోనే బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అని వరుసవాయులు లేకుండా, భయభక్తులు లేకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ వ్యభిచార తరములో ఉన్న బొమ్మలు చూసి, మాటలు విని, మనుషులను చూసి అందులో ఏదో ఉందని ఆ పాపాలకు చోటిచ్చేవాడు దానికి బానిసైపోతున్నాడు. తన హృదయం పాడైపోతుంది.
యవనస్తుడు జారత్వం అంటే వివాహానికి ముందు శారీర సంబంధమైన కామ కార్యాలకు చోటు ఇవ్వడం. వ్యభిచారం అంటే వివాహమైన తరువాత భార్యాభర్తల బంధము బయట భార్యాభర్తల మధ్యలో ఉన్న సెక్స్ అనేది దేవుడు పరిశుద్ధపరిచి ఇచ్చింది, అది పాపం కాదు. కానీ భార్య ఇతర వివాహేతర సంబంధాలన్నీ కూడా వ్యభిచారము. దేవుడు వ్యభిచారులను వేశ్యాంగులను తీర్పు తీర్చక తప్పడు. ఇది సర్వసాధారణమైపోయింది ఈ లోకంలో. మీ దేహము దేవుని నిమిత్తమే కానీ జారత్వము నిమిత్తమో కాదు. నీ దేహాన్ని దేవాలయంగా కాపాడుకో. నీ హృదయంలో ప్రభువు ఉండాలంటే నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పాపం నుంచి జారత్వం నుండి దూరముగా పారిపోవని దేవుడు వాక్యం సెలవిస్తుంది. పాత నిబంధనలో యోసేపు ఉన్నాడు చూడండి. పోతిఫరు భార్య అతని ఎంటంట తిరుగుతుందంట. నాతో శయనించు నీ యజమాని చేసేస్తా అని బతిమలాడుతుంది. మనుషులందరినీ పంపించేసి ఒకరోజు దుష్ట అభిప్రాయాలతో నాతో శయనించు, ఎవరు లేరు ఇంట్లో, యజమాని లేరు అని అతన్ని బలవంతం చేయబోతుంటే యోసేపు ఏమన్నాడు తెలుసా? అమ్మ, ఏంది నువ్వు మాట్లాడేది? నువ్వు నా యజమానురాలు భార్యవి, నా తల్లి సమానురాలువి. యజమాని చూడకపోయినా, పనివాళ్ళు చూడకపోయినా, ఎవరూ చూడకపోయినా ఇంత ఘోరమైన దుష్కార్యమును నేను దేవుని ఎదుట ఎలా చేస్తారని ఆమె చేతిలో నుంచి విదిలించుకొని పారిపోయాడన్నది బైబిల్లో. శోధన వచ్చిందండి, పడిపోయానండి, శోధించారంటే చెబుతుంటారు చూడండి. జారత్వము నుంచి దూరంగా పారిపో. తన దేహాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు కాబట్టే దేవుడు యోసేపును ఆశీర్వదించి ఒక బానిసగా వెళ్ళిన యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. మీ జీవితాల్లో యవనస్తులారా, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, సరదాగా మీ జీవితం యవనస్తులతో యవన కాలపు ఇచ్చలకు చోటు ఇవ్వకండి. యవనేచ్ఛలను విడిచి ఎక్కడికి పారిపోవాలి? సినిమా హాల్లో పారిపోతే అక్కడ అయ్యే ఉంటాయి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ అయ్యే ఉంటాయి, చీకట్లోకి వెళ్ళిపోతే అయ్యే నిన్ను పట్టుకుంటాయి. ఎక్కడికి వెళ్ళాలి? 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోమో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ఎక్కడికి పారిపోవాలట? ఇంటికి పారిపోతే కుదరదు. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా ఎక్కడి దగ్గరికి వెళ్ళాలి? పవిత్ర హృదయులై ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడుంటారండి? సంతలో ఉంటారా? మార్కెట్లో ఉంటారా? ఎక్కడుంటారు? ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడుంటారు? మందిరంలో ఉంటారు. ఎక్కడుంటారండి? ఎంతమంది మీరు క్రమంగా మందిరాలకు వెళ్తారో చేయి చూపించండి. కుదిరితే వెళ్తామా? కుదిరితే వెళ్తాం కాదు. 52 ఆదివారాలు మందిరంలో ఉండాలి. మరి ముఖ్యంగా 52 ఉపవాస ప్రార్థనలోనూ సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 100 సార్లు మందిరంలో ఉండాలి మినిమం. ప్రభువుతో ప్రార్థన చేయు వారితో కూడా ఏం నేర్చుకుంటాం అక్కడికి వెళ్తే? చదవండి ఇప్పుడు. నీతిని, మరే ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా ప్రేమను, చదవండి 2:22. నీతిని ఏంటది అంటే ఏంటో? విశ్వాసులు అంటారు. విశ్వాసం అంటే ఏంటి? నాకు ఇది చేస్తే నేను నమ్ముతానంటారు. అది విశ్వాసమా? నమ్మితే జరుగుద్ది అన్నాడు దేవుడు. నమ్మితే నీవు దేవుని అద్భుత కార్యాలు, విశ్వాసం వినుట వలన వస్తుంది, వినుట క్రీస్తు యేసు యొక్క మాటను బట్టి వస్తుంది. నీతి అంటే ఏంటి? నేను మంచోడినే అనుకుంటావు నువ్వు. నీ దృష్టి నువ్వు మంచోడివే. నువ్వు ఆ పెద్ద తాగుబోతు కంటే చిన్న తాగుబోతాడు మంచోడేనంట. పెద్ద గయ్యాల కంటే చిన్న గయ్యాలమ్మ మంచిదేనంట. పచ్చిబూతులు తిట్టేదానికంటే పిచ్చిబూతులు తిట్టేవాళ్ళు మంచోళ్ళు అంట.
అదేంటది మళ్ళీ పిచ్చి బూతులన్నీ పచ్చి బూతులేగా ఏంటండి? వాళ్ళు తాగేమో అరుస్తారు, నేను తాగి పడుకుంటానంటే నేను మంచి తాగుబోతులే, అటు చెడ్డ ఇద్దరు తాగుబోతులే. మంచి చెడ్డ లేదు, మన చెడ్డ మనం అనుకుంటాం. మన నీతి మురికి గుట్టల్లాగా ఉంది దేవుని ముందు. దేవుని నీతి వేరు. దేవుని నీతి తెలుసుకోవాలంటే, దేవుని పరిశుద్ధి తెలుసుకోవాలంటే ప్రార్థిస్తున్నప్పుడు పవిత్ర హృదయాలం అవుతాం. మన మనస్సాక్షి చురుగ్గా ఉంటుంది. చిన్న అబద్ధం ఆడినా, చిన్న తలంపు వచ్చినా, దేవుడు చెప్పాడు కదా, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో, అది నీతి, దేవుని నీతి. నేను పెద్ద తప్పులు చేయటం లేదులే అంటారు. పెద్ద తప్పులు చిన్న తప్పులు కాదు, తప్పే. అది ఎప్పుడు తెలుస్తుందంటే ప్రార్థన చేస్తున్నప్పుడు తెలుస్తుంది. నీ దృష్టికి నువ్వు నీతిమంతురాలివి, నీతిమంతుడు అంటే కాదు. దేవుని బిడ్డలతో ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తున్నప్పుడు నీతిని గురించి, పాపముని గురించి, తీర్పుని గురించి ఏం చేస్తాడా? ఒప్పింపజేస్తాడు. నువ్వు ఎక్కడున్నావు, దేవుడు ఎక్కడుండాలని ఆశిస్తున్నాడని తెలుసుకుంటావు. పవిత్ర హృదయాలై ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను ఏంటి నేర్చుకోవాలి? ప్రేమ నేర్చుకోవాలంటే ప్రేమ పుస్తకాలు చదువుతావా? ఏందండి ప్రేమ? ఈ లోకంలో ఉన్న ప్రేమలా గబ్బు ప్రేమలు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఐ లవ్ కుక్క, ఐ లవ్ కాఫీ, ఐ లవ్ మమ్మీ, ఐ లవ్ డాంకీ అంటే ఐ లవ్ యూ. ఏంది లవ్? అర్థం పర్థం లేని ఇంగ్లీష్ మాటలు ఒకటి, పెద్ద తెలుగు వాళ్ళకి కూడా. మళ్ళీ సైకిల్ అంట దానికి. ఇప్పుడు కొత్తగా సైకిల్ చేసుకుంటారంట. లవ్లో పడ్డానన్నాడు ఒక ఆడ. పడితే ఎవరా బాబు? ఏంటి అట్టయిపోతున్నావు అంటే లవ్ ఫెయిల్ అయిందన్నాడు. లవ్ ఫెయిల్ అటువంటి బైబిల్ సేస్ లవ్ నెవర్ ఫెయిల్స్. ప్రేమ ఎప్పుడు మారదు. నిజమైన ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ఆకర్షణలతో వచ్చేది కాదు, స్వార్థంతో వచ్చేది కాదు, శరీరం కొరకు ప్రేమించే ప్రేమ కాదు అది. ఎంతమంది ప్రేమ ఉందండి? దేవుని ప్రేమ ఎంతమందిలో ఉంది? శత్రువుడు ప్రేమించే ప్రేమ. ఒక అందమైన అమ్మాయిని చూసి, లేక అందమైన అబ్బాయిని చూసి ఐ లవ్ యూ అంటే చాలా గొప్పే. ఆ వీధి పక్కన అడుక్కుంటుంటుంది చూడండి ముసలమ్మ గారు. పళ్ళు ఊడిపోయి, మట్టి కొట్టేసి, జుట్టు అంతా పీస్ పీస్ అయిపోయి, డొక్కలు లోపలికి వెళ్ళిపోయి అయ్యా అంటుంటే ఐ లవ్ యూ అమ్మా అని నువ్వు చెప్పగలిగితే అది యేసయ్యా. యేసయ్య ప్రేమ ఎలాంటిది? ఎవరిని చూసేవాడు ఆయన? ఎవరిని ప్రేమించాడు ఆయన? నశించిన దానిని వెతకి రక్షించడానికి నేను. అది యేసయ్య ప్రేమ. మనం యేసుప్రభు బిడ్డలమైతే అలాంటి ప్రేమ ఉండాలి. కానీ మనకిష్టమైన వాటిని ప్రేమిస్తూ నాకు ప్రేమ అంటే ప్రేమ ఉంది అంటం వల్ల ప్రయోజనమే లేదండి. మీ నాన్న నీకు అడిగిన ఎన్ని ఇస్తే మా నాన్నకు నేనంటే ఎంతో ప్రేమ. మీ అమ్మ అడిగిన ఎన్ని కొనిపెడుతుంటే, తినిపిస్తుంటే మీ అమ్మ అంటే ఎంతో ప్రేమ. వద్దో నన్ను మై అందనుకో అమ్మ, నీకు ప్రేమ లేదు. ప్రేమ లేదు కాదు. అమ్మకు తెలుసు ఏది మనకి అవసరమో, ఏది అవసరం కాదు, ఏది ప్రయోజనకరమైందో, ఏది మనకు హాని చేస్తుందో. మా నాన్న డబ్బులు ఇవ్వడు, పిసిడి కొట్టోడు. ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. నువ్వు సరైన దానికి అడిగితే ఇస్తాడు. నీ కాలేజ్ ఫీజులు కడతలేదా? నీకు కావాలండి కొని పెడతలేదా? అబ్బే మా నాన్న ఏం కొనలేదండి. మరి ఎట్ట పెరిగో తాడి చెట్లాగా ఏంటండి? మా అమ్మ నన్ను నాకు ఏం చేయలేదంటారంటే కొంతమంది. మరి ఎట్లా పెరిగేవారంటే గాలికి పెరిగాడు అన్నాడు కుర్రోడు. నిజంగానే గాలికి పెరిగాడేమో మీ అమ్మని అడగండి, మీ పక్కింటి వాళ్ళని అడగండి. నేను గాలికి పెరిగాను కదా ఆంటీ, అప్పుడు చెప్పుద్ది. పోలే మీ అమ్మమ్మని అడగండి, ఇంకా బాగా చెప్పుద్ది. అవును బాబు, మీ అమ్మ నీ కోసం ఎంత ఏడ్చిందో. నువ్వు పుట్టక ముందు ఏడ్చింది, నువ్వు పుట్టాక ఏడ్చింది. నీ గురించి ఉన్న బాధ అంతా నాకే చెప్పుకుంది నాయన, నీకు చెప్పలేదు తన బాధ. ఏంటండి? ఒక తల్లే ఎంత ప్రేమిస్తే, మన పరమ తండ్రి మన ప్రభు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. యేసయ్య బిడ్డలమైతే మనం కూడా ఏం చేయాలి? అలాంటి ప్రేమ ఉండాలి. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును. ఏంటది? దేన్ని వెంటాడాలి? మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు వస్తున్నాయా? సమాధానం అవుతుందా?
ఆ పెళ్ళి వచ్చిన కాడి నుంచి మనసు అంతా పాడైపోయింది అనిపిస్తుందా? అమ్మగారి ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొస్తారు, అత్తగారి మీ ఇంటికి వస్తే అక్కడ గొడవ. ఏంటండి, ఫంక్షన్కి వెళ్తే అక్కడ కూడా నేనేం అనలేదు, ఏం చాలు వేసేసావు, అక్కడ ఏం వేసావు? అనుమానాలు. ఎక్కడికి వెళ్తే అక్కడ జగడాలు పెట్టేవాళ్ళు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. జగడాలు తెచ్చువారు ధన్యులు, వారు సాతాను బిడ్డలు అనబడతారు. మీరు సాతాను బిడ్డలా, దేవుని బిడ్డలా? సమాధాన పడాలా, సమస్యలు తీసుకురావాలా? అరే, ఎంతమంది భార్యాభర్తలు మీరు సమాధానంగా ఉన్నారంటే అసలే? అవునా? నరసరావుపేటలో ఉన్న భార్యాభర్తలు అందరూ ఇంట్లో కూడా ఇలాగే సమాధానంగా ఉంటారా? అసలు అరుచుకోరా? నీ మనసులో ఎవరి మీదన్నా కోపం ఉంటే నువ్వు ప్రార్థన చేసుకుంటే వస్తుందా? భర్తతో గొడవ పెట్టుకొని నేను తెగ ప్రార్థన చేస్తాడు, ముసుకేసుకొని మూల కూర్చుంటే నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావా? సాతాతో మాట్లాడుకుంటున్నావా? ఎవరితో మాట్లాడుకుంటావు? సమాధానపడండి. దేవుడు మనల్ని సమాధానపరచడానికి వచ్చాడు. ఇవాళ మనుషులకు వచ్చే రోగాలకి ముఖ్యమైన కారణం, కోపానికి ముఖ్యమైన కారణం, అలజడులకు ముఖ్యమైన కారణం సమాధానం లేకపోవటమే. మీ మనసులో నెమ్మది లేకపోతే నీకు తలపోటు వస్తుంది, నీకు యాసిడ్ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, నీకు అన్నం అరగదు, ఏంటంటే నీకు జ్ఞాపక శక్తి ఉండదు, నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉండదు, ఊరక తోక తొక్కని పాములాగా తుస్సు 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 అంటుంటావు. ఎందుకంటే నీ మనస్సు దేవునితో సరలేదు. ప్రార్థన చేసే వాళ్ళ మనసు ఎప్పటికప్పుడు దేవునితో సరి చేసుకుంటావు. ప్రార్థనకు మోకరించగానే పరిశుద్ధాత్ముడు మనల్ని ముందు ఒప్పింపజేస్తాడండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు మోకరించినప్పుడు ఎత్తిందే వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, ఆయి దీవించు అని ప్రార్థన చేయకండి. ముందు నీవు తలంచి నీ గుండె, నీ హృదయం ఎలా ఉందో చూసుకో. నువ్వు తలంచినప్పుడు దేవుని ముఖం నీ మీదకు వస్తుందంట. ఆయన ముఖ కాంతిలో ఏం కనపడతాయి? మన రహస్య పాపాలు కనపడతాయి. ఏం కనపడతాయండి? అరే, అంతలోకి మర్చిపోయారు. ఏం కనపడతాయి? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనపడతాయి అన్నాడు దావీదు. దేవుని బిడ్డలతో గడపటం మనకి ఎంతో మంచిదండి. దేవునితో సమయం గడిపేవాడు దేవుని స్వభావాన్ని కలిగి ఉంటాడు. నీవు లోకము మా పాపానికి దూరంగా ఉండాలని ఆశపడుతున్నావు, కానీ దేవునికి దగ్గరగా రావటం లేదు. లోక కార్యాల నుంచి విడిపించబడాలని ఇష్టపడుతున్నావు, కానీ దేవునికి కేక వేయటం లేదు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచి నువ్వు దిగజారిపోతున్నావే కానీ ఆధ్యాత్మికంగా దినదినాభివృద్ధి పొందాలని ఆశ లేని వాడిగా ఉంటున్నావు. కాబట్టి సాతాను చేతుల్లో చిక్కుకుపోతున్నావు. మళ్ళీ అన్నీ శోధనలేనండి నా బ్రతుకులో, అన్నీ పోరాటాలండి నా బ్రతుకులో. నా జీవితంలో నేను ఎప్పుడు స్తుతిస్తానండి దేవుణ్ణి. నా 18వ ఏట రక్షించబడ్డాను. నేను 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు మా అమ్మ నాన్నతో లేను. నేను మరి ఎక్కడున్నాను తెలుసా? దేవుని బిడ్డలతో ఉన్నా, దేవుని మందిరంలో ఉన్నా, దేవుని పనుల్లో ఉన్నా. నా యవ్వన కాలమంతా దేవుని కాడి మోస్తూ తక్కువ ఆహారం తిని తక్కువసేపు నిద్రపోయి ఎక్కువసేపు దేవుని పని, మందిరంలో తొడవటం, మందిరాల్లో పనులు చేయటం, సాయంత్రాలు రోడ్ల మీదకి వెళ్ళి కిరసనాయిల డబ్బాలు ఉంటాయి చూడండి, రేకు డబ్బాలు తీసుకొని అదే మైకు ప్రయాసపడి బారు మోచిన వారలారా ప్రభు దగ్గర రండి అని కేక వేయటం. ఎంతమంది ఆ రోజుల్లో ఆ మాటలు విని రక్షించబడ్డారో. తాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, యవ్వనస్తులు మారారు. బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా దేవుడి సేవ చేస్తున్నప్పుడు, ఒక యవ్వనస్తుడిగానే సేవ చేస్తున్నప్పుడు ఎంతోమంది యవ్వనస్తుల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఇప్పటి వరకు వాళ్ళు నమ్మకంగా ఉన్నారు దేవునికి. చెన్నైలో మాకున్న సంఘస్థులు వాళ్ళే. అప్పుడు వీధుల్లో సంపాదించుకున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఇవాళ ప్రభువుని నమ్ముకొని దీవించబడుతున్నారు.
నీ యవ్వన కాలం వృధాపరుచుకోవద్దు. మనుషుడికి యవ్వనం ఒకసారే వస్తుంది, మళ్ళీ యవ్వనం రాదు. అయిపోయిన యవ్వన జీవితం మళ్ళీ నీ జీవితంలో మనం ఎన్నడూ రాదు. నువ్వు ఊరికి గాలికి తిరుగుతూ వృధాపరుచుకుంటే, నువ్వు శరీరీచ్ఛలకు లోబడి నీ అందాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి, నీకున్నటువంటి టాలెంట్స్ని బట్టి నువ్వు మిస్యూజ్ చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే, ఆ తర్వాత నువ్వు కూర్చొని ఆడవలసి వస్తుంది. ఎంతోమంది జీవితాల్లో పోగొట్టుకుంటున్నారండి. ఈ రాత్రి ఇక్కడ మీరు సంపాదించుకునే ఆశీర్వాదాలు మీ బ్రతుకంతా లోకంలో ప్రయాసపడిన మీకు దొరకవు. దేవుని మాటలు మీ గుండెల్లో క్రియ జరిగించినప్పుడు మీ జీవితంలో అది శాశ్వతంగా పనిచేస్తాయి. మీరు మీ పిల్ల తరాలకు దీవెనకరంగా మారుతారు. దేవుణ్ణి ప్రేమించండి. ఆయన్ని ప్రేమించేవారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తారన్నాడు. ఇప్పటికే దోచుకొనబడిన వారు చాలామంది ఉన్నారండి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నవారు, దేవుడిచ్చిన బిడ్డలను పోగొట్టుకున్నవారు, దేవుడిచ్చిన ఆరోగ్యం పోగొట్టుకున్నవారు, దేవుడిచ్చిన ఆస్తిని పోగొట్టుకున్నవారు, దేవుడిచ్చిన మనశ్శాంతిని పోగొట్టుకున్నవారు, దేవుడిచ్చినటువంటి సొత్తును పోగొట్టుకున్నవారు, రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీతోటే ఈరోజు మాట్లాడుతున్నాడండి. మేము పోగొట్టుకోలేదండి, మేము బాగానే ఉన్నామంటారేమో. దిగిపోయి సాతాను చేతుల్లో చిక్కుకుపోయిన వారిలాగా భక్తిలో జగజారిపోయిన వారు సమస్యల్లో చిక్కుకుపోతున్నారు. ఇవాళ సమస్యలు లేకుండా ఉన్నామన్న క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా? మా జీవితాల్లో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారా? మీరు దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నప్పుడు సాతాను మిమ్మల్ని మరింతగా శోధిస్తున్నాడు. ఓకే, సాతాను మిమ్మల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మేలుకొందామండి. ఇప్పటికే చాలామంది ఘోర ప్రాణాలతో ఉన్నారు, ఉసూరుమంటూ ఉన్నారండి. అక్కడ ఒక యాజకుడు వచ్చాడంట, చూశాడంట, నాకెందుకు వచ్చిందిలే వెళ్ళిపోయాడంట. ఒక లేవీయుడు వచ్చాడంట, చూశాడంట, నాకెందుకు వచ్చిందిలే వెళ్ళిపోయాడంట. కానీ ఒక సమరయుడు వచ్చాడంట, సమరయుడు చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి ద్రాక్షరసం పోసి నూనె పోసి గాయాలు కట్టి తన గాడి మీద ఎక్కించుకొని పోటకోళ్ళ హాస్పిటల్ తీసుకుపోయాడు. జాలిపడ్డాడట. జాలిపడి యేసై ఉన్నాడండి మన మీద. మనం తప్పు చేసి పడిపోయినా, మనం తప్పు చేసి పాడైపోయినా, మన పాపాలను మనం చిక్కుల్లో పడిపోయినా, మన అవిశ్వాసాన్ని బట్టి మన జీవితాలు పాడు చేసుకున్నా, ఆయన మాట వినని మూలన సాతాను చేతుల్లో చిక్కుకున్నా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మన యేసయ్య. నా జీవితంలో నేను అనుభవించానండి. యేసయ్యలాగా ప్రేమించేవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. నేను కన్న తల్లిదండ్రులు కానీ, నీ తోబుట్టువులు కానీ, నీ బంధువులు కానీ, నీ శ్రేయోభిలాషులు కానీ ఎవరు నిన్ను ఆయనలాగా ప్రేమించలేరండి. నీ ప్రాణ స్నేహితుడు కూడా అవసరమైతే నీ ప్రాణం తీస్తాడు, కానీ ప్రాణాన్ని ఇచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన్ని నమ్మిన వాడు, ఆయన కేక వేసిన వాడు విడిపించబడతాడు, ఆదరించబడతాడు. అతన్ని చూసి అతని మీద జాలిపడి అతని గాయాలు కట్టి, గాయాలు చాలామంది హృదయాల్లో శరీరానికి గాయమైతే కట్టుకుంటామండి. మనసుకు గాయమైతే ఎలా కడతావు? మనసుకు గాయమైతే ఎలా కడతావు? నన్ను ఇంకా దేవుడు కూడా క్షమించడు అనే ఆలోచన ఎప్పుడైనా నీకు వచ్చిందా? దేవుడు దిగొచ్చినా నా సమస్యలు తీరవు అనే ఆలోచనలు నీకు ఎప్పుడైనా వచ్చాయా? ఈ కొరప్రాణంతో కొట్టబడిన వాడు అనుకున్నాడు, ఇంక అయిపోయింది నా బ్రతుకు, ఇక ఈ నడి రోడ్డులో దిక్కుమాలిన చావే నాకు అనుకున్నాడు. కానీ అతన్ని చూచిన జాలిపడిన ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్న ఆ సమరయుడు ఆయన గాయాలు కట్టి ఆయనకు ఉపశమనమిచ్చి ఆయన్ని స్వస్థపరిచినట్లుగా దేవుడిని గాయాలు కట్టువాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు.
నువ్వు ఎంత అధోగతికి దిగజారిపోయినా, ఏ మనుషుడు నిన్ను క్షమించలేకపోయినా ప్రభు ఎల్లప్పుడూ నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ జీవితాల్లో ఎప్పుడు కూడా ఇంక నాకు ఈ బ్రతుకొద్దు, ఇంక నేనేం చెయ్యలేను, ఇంక నాకు పిల్లలు పుట్టరు, ఈ నింద భరించలేను, నా కుటుంబం కట్టబడదు, నేను ఈ మద్యం అలవాటు నుంచి బయటపడలేను, నాకు ఉద్యోగం ఇక దొరకదు, నా జీవితం ఇంతే అనుకొని విరక్తి చెందిన వారు ఇక్కడ ఉన్నారా? మీతోనే దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. నా యొద్దకు రా, నా యొద్దకు రా, నా యొద్దకు రా, నీ గాయాలు కడతా, నీ కొరతలు తీరుస్తా, నీ పాపాలు క్షమిస్తా, నీ మనసుకు సమాధానమిస్తా, నీ జీవితాన్ని కొత్త జీవితంగా మారుస్తానని యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడండి. నన్ను క్షమించడు అనే ఆలోచన రానివ్వకండి. మన ప్రభు ఎంత గొప్పవాడంటే, ఇక్కడున్న మనందరం ఒకేసారి ప్రార్థన చేసిన, మనమే కాదు, ప్రపంచంలో ఏ భాష వాడు, ఏ జాతి వాడు, ఏ దేశంలో నుండి, ఎక్కడ నుండి ప్రార్థన చేసినా, అందరూ ఒకే సమయంలో ప్రార్థన చేసిన, అందరి ప్రార్థన ఒకేసారి వినగలిగినంత గొప్ప దేవుడు నా దేవుడు. హల్లెలూయా. మీరు అందరూ నలుగురు ఒక మాట చెప్తే ఏది మనకు అర్థం కాదు, కానీ మనం ఇంతమంది మీ దేవునికి మన బాధలు చెప్పుకున్నా మనందరి ప్రార్థనలు స్పష్టంగా వినపడతాయట. ఇక్కడ చూడండి, ఈ మిక్సర్లు ఉన్నాయి, ఈ ఆడియోలో దీనికి 100 ఛానల్స్ ఉంటాయి, 120 ఛానల్స్ ఉంటాయి. ఒక దాంట్లో కీబోర్డ్ వస్తుంది, ఒక దాంట్లో తబలా వస్తుంది, ఒక దాంట్లో ఇంకోటి వస్తుంది, ఒక దాంట్లో పాస్టర్ వాయిస్ వస్తుంది, ఇంకోసారి సింగర్ వాయిస్ వస్తుంది. అన్నీ దేనికి దానికి వెళ్ళి అన్నీ కలిసి వస్తాయి అక్కడ. అంటే దేనికి దానికి అది స్పష్టంగా వెళ్ళిపోతుంది లోపలికి. ఒక మామూలు మనుషుడే ఇలాంటివి తలపరుచుకుంటే నీకు నీ దేవునికి ఒక డైరెక్ట్ లైను అప్పుడే వేసి పెట్టాడు దేవుడు. నీ నెంబరు దేవునికి డైరెక్ట్గా చెవిలోకి రింగ్ అవుద్ది. నాకు పెట్టాడు చూడండి ఇక్కడ ఏదో, నీదనపడద్ది, నాదనపడద్ది, ఎవడిది వాడిది కలవకుండా స్పష్టంగా వినపడద్ది. ఎంత గొప్ప దేవుడు అండి నా దేవుడు. ఎంత అంటాడా, ఎంత ఉంటాడా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశం సింహాసనం అంటే ఆకాశం మీద కూర్చుంటే ఇక్కడి నుండి పైన తలదాకా ఇంకా ఎంత ఎత్తుందో ఊహించుకోండి. ఈ ఆకాశం ఎంత ఎత్తుందో ఎవరికి తెలియదు. పోతున్నాడు 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 వస్తూనే ఉంది. దీనిపైన ఇంకో ఆకాశం ఉంది, మధ్య ఆకాశం. దానిపైన ఇంకో ఆకాశం ఉంది, మూడో ఆకాశం. ఆ ఆకాశంలో ఆయన కూర్చుంటే ఇంకా పైన ఎంతో వద్దట. ఆయన ఎంత ఉంటాడండి? భూమి అంతా కలిస్తే ఎంత అంట? చపాతీ పీట అంత. పాదపీఠం అంటే ఎంత ఉంటుంది? చపాతీ పీట ఉందా మీ ఇంట్లో? అంటే భూమి అంతా కలిస్తే అంత. అంతలో నువ్వెంత? నరసరావుపేట ఎక్కడ ఉంది? ఇండియా ఎక్కడ ఉంది? ఆ నరసరావుపేటలో ఈ ఆవరణ ఎక్కడుంది? అందులో నువ్వెక్కడున్నావు? కానీ దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానంటున్నాడు. అంటే ఎంత అనంతమైన దేవుడు. ఒకేసారి దేవుణ్ణి డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు చేసుకుంటున్నారులే ప్రార్థన, నా ప్రార్థన వినలే అనుకోవద్దండి. ఒకేసారి మనందరం ఏకకంఠంతో ఎవడి బాధలు వాడు చెప్పుకుంటున్నా అందరి ప్రార్థనలు వినగలిగిన దేవుడు ఆయన. ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ప్రార్థిస్తే అక్కడ విని. ఇంకో విషయం చెప్పనా? చెప్పమని అడగండి. అందరి ప్రార్థన వినటమే కాదు, ఒకేసారి ఆయన అందరి ప్రార్థనలకు జవాబు ఇవ్వగలిగినంత గొప్ప దేవుడు. నేను జైపాల్తో మాట్లాడుతున్నాను, ఊరుకో అండవు. విఐపీస్తో మాట్లాడుతున్నాను, మీరు అప్పుడు కాదు అండవు. లైన్లో ఫైల్ పెట్టుకొని లైన్ పెడతారు చూడండి, నిలబెడతారు, క్యూలో నిలబడు అండవు. ఒకేసారి అందరికీ గుప్పిలు అలా విప్పితేనట
భూలోకంలో ఉన్న సకల జీవులు తృప్తి అంత పెద్ద చెయ్యి ఆయన చెయ్యి, అంత విశాలమైన ఆశీర్వాదాలు కలిగిన వాడు. ఏమనుకుంటున్నాడు దేవుడు అంటే, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తమై కట్టనుద్దేశించిన ఆలయమే పాటిది. నేను హస్తకృత్యములైన ఆలయంలో నివసించేవాడని కాదు, నేను మహోన్నతుడిని, మహాగణుడిని, మహోన్నతమైన స్థలంలో నివాసించగలిగిన నిత్య నివాసిని, పరిశుద్ధుడను. అయినను వినయము గలవారి వద్దను, నలిగిన మనస్సు గలవారి వద్దను నివసింపగోరుచున్నాను. బా, అంత గొప్ప దేవుడట. ఎక్కడ నివసిస్తాడట? తగ్గించుకుంటే, పశ్చాత్తాపడితే, విరిగిన హృదయంతో నువ్వు ప్రార్థిస్తుంటే, దేవా నువ్వు నాకు కావాలంటే, నీకు అలా ముట్టుకొని పోవటం కాదు, నీతో నివసిస్తాను అంటే నీలో ఉండగలిగిన వాడు. హల్లెలూయా. మీ ఇంట్లో ఉంటే నేను, మీ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండలేను, వాళ్ళ ఇంట్లో ఉంటే వీళ్ళ ఇంట్లో ఉండలేము. కానీ దేవుడు ఒకేసారి మనందరి హృదయాల్లో ఉండగలిగిన వాడు, మనందరి గృహాలలో ఉండగలిగిన వాడు. నువ్వు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యం. నీ గాయాలు ఆయనకి తెలుసు. కనబడే గాయాలే కాదు, కనబడని హృదయ గాయాలు, నీ మనసులో ఉన్న వేదనలు, నీ జీవితంలో ఉన్న పోరాటాలు, నీ జీవితం అంతా ఆయనకి బాగా తెలుసు. చూడండి, దేవునికి తెలియనిది ఏదీ లేదు. నీ జీవితంలో ఇంతవరకు జరిగిందంతా ఆయనకి తెలుసు, ఇప్పుడు జరుగుతుంది తెలుసు, ఇక మీదట జరిగిపోయేదంతా కూడా ఆయనకి బాగా చెప్పండి తెలుసు. ఆహా, సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన వాడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నాకు సమస్తము చేయగలడు. యేసుప్రభు అంటే ఇదిగో ఇప్పుడు చీప్గా మాట్లాడుతున్నాడు చూడండి. మన దేశంలో 3 మేకులు పీక్కోలేనని వాడు ఒకడు, ఎందుకు చచ్చిపోయాడు అని ఒకడు, అట్టని ఇట్టని నోటుకొచ్చినట్టు అవుతున్నారు. పాపం, నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త వెర్రితనం, పిచ్చోళ్ళకి అర్థం కాదు. కానీ నమ్ముచున్న మనకు అది దేవుని యొక్క శక్తి. ఈరోజు శక్తి కలిగిన యేసు ప్రభువుని మీ హృదయాలలో చేర్చుకోనండి, మీ మొర పెట్టండి. మీరు ప్రార్థించిన మరుక్షణంలో మీ ప్రార్థన వింటాడు. హిజ్కియా, నువ్వు చనిపోతున్నావు, నువ్వు మరణిస్తావు, బతకవు, ఇల్లు చక్కబెట్టుకొని కబురు పంపిస్తే హిజ్కియా ఏం చేశాడు తెలుసా? గోడ తట్టు తల తిప్పుకొని, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీటితో ఏడ్చాడట. ఏడ్చిన కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ అదే ప్రవక్త తిరిగి వచ్చి ఏం చెప్పాడు హిజ్కియాతో? నీ ప్రార్థన వినబడింది, నీ కన్నీరు చూశాను, నువ్వు అడక్కపోయినా సరే ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను. కన్నీరు చూసేవాడు, ప్రార్థన వినేవాడు, మనం అడిగిన దానికంటే అత్యధికంగా చేసేవాడు మన ప్రభు, నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసయ్యను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, ఈ ప్రభు కొరకు నేను జీవిస్తానన్నవారు ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్ చెప్పిన వాళ్ళందరూ మీ స్థలంలో నిలబడండి. ఈ ఆశీర్వాద ప్రార్థనప్పుడు ఎవ్వరు కదలకూడదు. మీరు కొద్ది నిమిషాలు ముందెళ్ళి ఏం సాధించలేరు. మీ హృదయాలలో ప్రభువును భద్రపరుచుకోండి. ఒక్కొక్కసారి నీ ప్రార్థన దేవునికి వినపడటం లేదంటే, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తము కురచకాలేదు. కానీ మీ పాపములు మీ దేవునికి ఆయనకి అడ్డంగా వచ్చాయి కనుక ఇదిగో తలలు వంచి మీరు మోకరిస్తే మోకరించగలిగితే మోకరించండి, లేదంటే నిలబడండి, మీ ఇష్టం. కానీ ఈ ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మన మధ్య ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ గాయాలు కట్టి నిన్ను పరామర్శించాలని, నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రతి ఒక్కరు మీరు కళ్ళు మూసుకొని, అవును ప్రభువా, నా గుండెల్లో పోరాటాలు ఉన్నాయ్యా, నా బ్రతుకులో సమస్యలు ఉన్నాయ్యా, నా కుటుంబంలో సమాధానం లేదయ్యా, నా జీవితంలో అభివృద్ధి లేదయ్యా, అనేక సార్లు విరక్తి చెందానయ్యా, సాతాను చేతుల్లో చిక్కుకున్నానయ్యా, ఇతర అభ్యాసాల నుంచి బయటపడలేకపోతున్నానయ్యా,
ఈ పాతాదాము స్వభావం విడిచిపెట్టలేకపోతున్నానయ్యా. శరీరేచ్ఛలతో నిండిపోయానయ్యా, దురాలోచనలతో నిండిపోయానయ్యా. ప్రార్థన నాకు చేత కావటం లేదయ్యా. చెప్పండి, ఆయనతోనే చెప్పండి. నిజస్థితి చెప్పు, వేషధారణ వద్దు. నీ స్థితిని ఆయనకి చూపించు. నన్ను చూడేసయ్యా, నన్ను ముట్టేసయ్యా, నా కన్నీరు తుడివయ్యా, నా గాయాలు మాన్పయ్యా, నాకు కావలసిన మేలు దయచేయ్యా. నోరు తెరవాలండి. మీరు నోరు తెరిచి మీ ప్రార్థన మీ చెవులకి వినబడేటట్టు ప్రార్థించండి. అప్పుడు సాతాను తలంపులకు మీ మధ్యలో చోటు ఉండదు. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ప్రభు మన ప్రార్థన ఆలకించాలని ఆకాశాన్ని వంచి తగ్గి చూస్తున్నాడు. నీ కంఠధ్వని పరలోకములో వినబడినట్లు విరిగి నలిగిన హృదయంతో విశ్వాసముతో నా నామములో ఏమడిగినా ఇస్తానంటున్నాడు. మనుషుల్ని అడుక్కొని విసిగిపోయావు. ప్రభుత్వాలను అడుక్కొని నష్టపోయావు. ప్రభువుని అడుగు. ప్రతి అవసరత తీర్చగలిగిన వాడు ఆయన. నాకు గర్భఫలం కావాలయ్యా. పిల్లలు లేరని నేను నింద భరించలేకపోతున్నానయ్యా. నాకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారయ్యా. గర్భఫలమే హోయిచ్చు దానము కుమారులు ఆయన అనుగ్రహించు శాస్త్రమని నమ్ముతున్నానయ్యా. అడగండి. మరుసటి సంవత్సరం చక్కటి బిడ్డతో మీరు సాక్ష్యం ఇస్తారు. ఇక నాకు ఉద్యోగం దొరకదు, నా వయసు దాటిపోయింది, నాకెన్ని అవకాశాలు పోయినాయి, నా బ్రతుకులో విరక్తి చెందానని విసిగిపోతున్నావా యవనస్తుడా? నేనంటే అందరికీ చులకనైపోయానే, నా తల్లిదండ్రులకు భారమైపోయానే, నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నానే అని దిగులు పడుతున్నావా? ప్రభునందు విశ్వాసం ఉంచు. నా నామంలో అడుగు. ఏ మేలు కొదువు చేయనన్నవాడు. మీరు అడగలేదు కాబట్టి మీరు దొరకలేదు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడినట్టున్నాడు ప్రభు. అయ్యా, నన్ను నేను పోషించుకునే సామర్థ్యం నాకు దయచేయి. నా అవసరతలు తీర్చుకోవడానికి నీ గుప్పిలు విప్పేసయ్యా. అడగండి. ఈ రాత్రి ప్రభు నన్ను దర్శిస్తున్నాడు. ఈ రాత్రి నుంచి నేను ప్రభుతో జీవిస్తాను, ఆయన సాక్షిగా ఉంటాను, ఆయన నా జీవితాన్ని అప్పగిస్తున్నాను అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ఓ ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఈ కూడికను ముగించుకోబోతున్నాం. ప్రభువా, ఒక్కసారి చూడయ్యా, నీ బిడ్డల హస్తాలు చూడయ్యా, వారి హృదయాలను చూడయ్యా, వారు ఏది కోరుతున్నారో చూడయ్యా, వారిని గాయపడే హస్తాలతో ముట్టయ్యా. పరిశుద్ధాత్ముని కార్యము మా మధ్య జరుగుతుండగా ప్రభువా, నీ కార్యాన్ని జరిగించును ఆయన. దేవా, దర్శించు ప్రభువా, దేవా నన్ను దర్శించయ్యా. ప్రభువా, నన్ను ముట్టయ్యా, నన్ను స్వస్థపరచు యేసయ్యా, నన్ను స్వస్థపరచు యేసయ్యా. నా గాయాలు మాన్పయ్యా. కృంగిపోయి ఉన్నానయ్యా, నిందలతో నింపిపోయి ఉన్నానయ్యా, శ్రమలలో ఉన్నానయ్యా, కరువులో ఉన్నానయ్యా, సంపాదన లేక అప్పులు పాలై ఉన్నానయ్యా. బిడ్డల వల్ల శోధించబడుతున్నాను, భర్త వల్ల వేధించబడుతున్నాను, శ్రమల పాలై చావాలనుకుంటున్నాను. నన్ను బతికించేసయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అవునయ్యా, నీ వైపే చూస్తున్నామయ్యా. అవునయ్యా,
దేవుడయ్యా. హల్లెలూయా, నీవే నా క్షేమం. నిన్నే స్తుతిస్తాను, నిన్ను విడువనయ్యా. నువ్వు కావాలయ్యా నాకు. నీతో ఉంటే చాలయ్యా. అవునయ్యా, వందనాలు తండ్రి. నా ప్రభువా, అవునయ్యా, మాకు చేసిన మేలులకై వందనములయ్యా. చేతులెత్తిన ప్రతి ఒక్కరిని నీవు చూచావయ్యా, నీవు పుట్టావయ్యా, నీవు మేలు చేసావయ్యా. నమ్ముచున్నాము నాయనా, అపనమ్మకము లేకుండా సహాయం చేయము. ఈ రాత్రి ఆవరణలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ, నా యేసయ్య నన్ను ముట్టాడు, నా శాపాన్ని కొట్టివేశాడు, నా గాయాలు మాన్పాడు, నన్ను ఆయన హత్తుకుంటాడన్న విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. మీటింగులు ముగిసిన ఈ ప్రాంతాలలో పరిశుద్ధాత్మని కార్యాలు కొనసాగడానికి సహాయం చేయ. ప్రతి ఇంటిలోని వెలుగు, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో అక్కడక్కడ వారు నీ జ్యోతులుగా ప్రకాశించినట్లు నీ ఆత్మ పూర్ణులవుటకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి ఈ రాత్రి మమ్మల్ని దీవించి పంపించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవాళే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.